కాదు వదిన ఒక్కదే దొరికింది మరి వాళ్ళు దొరకలేదటే. కోతలకి వెళ్ళిపోతున్నారా? ఏమి మరి ఒక ఇద్దరు ముగ్గురు అయితే అయిపోను కదా ఈరోజే. ఇవ్వండి మన కొత్త జామ తోటకైతే మనం వచ్చాము. మనం అంతర పంటగా వేసుకున్న మిరపలేమో వచ్చేసి దాన్ని గొప్పు తవ్వాలి. అలాగే గడ్డి కూడా ఇప్పుడు ఎక్కువైపోయింది కాబట్టి మొక్క అప్పుడే తీస్తే బాగుంటుంది. కానీ గడ్డి అయితే ఇప్పుడు తీయము. ఆ మొక్క మొదట గడ్డి అండ్ గొప్పు కదా వదినా? ఆ రెండైతే మనం ఇప్పుడు తీయడానికైతే ఇగో మా వదిన గారును కుమార్ అయితే వచ్చారు. ఇగో గొప్పు కర్రలు చూపించండి. ఇగోండి గొప్పు కర్రలు తీసుకొచ్చాము. ఇగోండి ఈ గొప్పు కర్రలు పట్టుకొని అయితే మనమైతే ఇప్పుడు తవ్వబోతున్నాము. మిరపలకి బాగా మొక్క మొదలు తవ్వుతుంది. మా వదిన అయితే బాగా తవ్వుతుందండి. ఎందుకంటే తనకి బాగా ఎక్కువ ప్రాక్టీసు. అలాగే మాకు కూడా ప్రాక్టీసే, అలాగని కాదు. మాకన్నా సీనియర్ కదా పెద్ద ఆమె, అంతే కదా వదినా? ఇప్పుడు మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. హాయ్ అండి, కొత్తగా చూసిన వాళ్ళైతే మనకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి. కాదు అలా లక్ష్మక్క పిల్ల పేవా వదిన, మీ ఇంటి పక్కన సూర్యుడమ్మ ఉందా, ఆయమ్మ పిల్ల పేవా? ఓవులు చుట్టడానికి అంత కోసేసింది వరి. రేపు ముసరా అంటారు మరి. సరేలే, మనం ఒక 2 రోజులు చేద్దాం, రేట్ చేస్తాము. మరి తప్పదులే, మనమే తవ్వుదాంలే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా వదినా? కుమారి వదిన ఆ బోతికి వెళ్ళిపోద్దులే. ఆ బోధులు ఉంటావు వదినా. కుమారి నువ్వు ఈ బోత్ తీయ, నేను ఇగో ఈ బోత్ తీస్తాను. నాకేటి అలా బొరికి తెచ్చావేటే? బొరికి తెచ్చావా? సరే సరేలే, సరే బొరుగుతో తవ్వుకుందాము. ఇది పూతి గడ్డి అంటారు కదా వదినా? ఇది పూతి గడ్డి అండి. ఈ పూతి గడ్డికి ఎంత చెప్పినా కానీ మరి ఇది సావదు. పూతి గడ్డి చాలా ఇబ్బంది దీంతో. ఎరువు వేద్దాం మరి కొంచెం పేడగత్తం మొన్న కొంచెం ఎరువులు వేసాం కానీ ఇంకా మొక్క ఏమో డల్లగా ఉంది కుమారి. మంచి పెరక రాలేదు. పొటాస్ కానీ డిఏపి కానీ వేయాలి వదినా? వేస్తే బాగుంటుంది. బాగా గొప్ప ఎండలా మరి ఏమో ఈ లోపు వర్షం అంటున్నారు. ఈ వర్షం కానీ వచ్చేసిందంటే మరి మనం ఏం చేయలేము. అలా చేస్తే మరి ఇంకేట్లేదు. గొప్ప తవ్వినా కానీ ఆ ఏర్లన్నీ ఇనుము తగులుతుంది కాబట్టి మనం కొంచెం పుంజుకుంటాయి. అలాగైనా బాగానే ఉంటాయి మరి గడ్డి గద్దర తీసి నీటికి తీసిస్తే. ఇవ్వండి మన జామ తోట చూడండి. మొన్న ఏమొచ్చేసి మనం ప్రూనింగ్ అయితే చేసాం కదా, అదే కొమ్మ కటింగ్ అయితే చేసాం. చూడండి ఎలాగా అంబరెల్లా టైప్ మొత్తం ఉన్నాయి. ఎలాగా గుబూరుగాను ఎంత నీట్గా వేస్తుందో అలాగే మొగ్గలు కూడా వేస్తుందండి. ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది చూసారా మీరు. కానీ ఇప్పుడు మేమైతే ఈ ఫ్లవరింగ్ అయితే ఉంచము, ఎందుకంటే ఇవి ఉంచితే మొక్క బలహీనత అయిపోద్ది. అందుకని చెప్పేసి మనకి ఇప్పుడైతే లేదు. ఇంచుమించు మరొక 5-6 నెలలు పోతే మొక్క ఏమొచ్చేసి కొంచెం పొదులుకుంటుంది, కొంచెం పెద్దగా అయింది కాబట్టి అప్పుడు ఒకటో రెండో మూడో అలాగా ఉంచుకోవాలి. అలాగని అప్పుడు కూడా ఎక్కువ ఉంచకూడదు. ఉంచితే ఏమొచ్చేసి మొక్క బీల పడిపోద్ది. కుమారి మొక్క మొదట కొంచెం దేబలాగా వేసి, సరేనా? పెద్ద గొప్ప తవ్వినా తప్పే కుమారి, పెద్ద మొక్కలు అయితే వాలిపోతాయి అన్నమాట. అందుకు ఇలా తవ్వి కొంచెం దేబ ఇలాగా మనం వేస్తే నీరు కలిపేటప్పుడు ఏంటంటే గట్టి అయిపోద్ది. గట్టి అయిపోతే మనకి నీట్గా మొక్క మరి ఇంకా పడదన్నమాట.
కాయలు కాసినా కానీ పడదు. ఇగోండి కుమార్ అయితే ఇక్కడి వరకు తవ్వింది. మా వదినేమో ముందుకెళ్ళిపోయింది. బాగానే ముందుకెళ్ళి తవ్వుతుంది. నేనేమో వచ్చేసి ఇప్పుడు పారతోని కూడా తవ్వానండి నేను. ఎందుకంటే ఈ బొరిగితోని కొంచెం ఇసుకలాగా ఉంటుంది. లేడీస్ అయితే ఒంగోని బాగా తవ్వగలరు. మనకంటే అలాగ అవ్వదు. కూర్చొని ఒంగోని తవ్వచ్చు బొరుగుతోనైనా కానీ. కాకపోతే నేను పారతో తవ్వేశాను. స్పీడ్గా అయితే తవ్వేశాను. ఇగో వదినన్ను కుమార్ అయితే తవ్వుతున్నారు. వదిన గడ్డి తేలికొందనుకో మొక్క మొదటి తవ్వి, లేకపోతే పదును మెడ్డద్ది. అర్థమైందా? గడ్డి కావాలంటే రేపు ఏమంటారు పెరుగుతుందా, పెరిగేటప్పుడు మామూలు మనం చేతులతో తీసుకోవచ్చు. ఇప్పుడు పదును మెడ్డిసింది అనుకో మళ్ళీ ఇబ్బంది. సరేనా? మొక్క మొదట తవ్వేయండి. అలా సరిపోద్ది. మొక్క మొదట అలా తవ్వి, అది అలాగా దేబేసినట్టు తవ్విస్తే సరిపోద్ది. ఇది అలా కొంచెం దేబలాగా ఉంచావు వదిన. ఉంచితే ఈ చెట్టు కూడా పూత పట్టేసింది బాగా. గాలి గట్ట వస్తే తుఫానికి పని అంటుంటారు కదా, మళ్ళీ పడిపోతే బాగుండదు. ఎందుకంటే మొదలు మనం కదిపేస్తున్నాం, మెత్తం చేసేస్తున్నాం. అలాగా ఆ దీపలాగా ఉండాలి. అన్ని మొక్కలు అలాగ చేసండి. గాబు ఎక్కువ తీయకండి వదిన, ఎందుకంటే మళ్ళీ అది ఇది చేస్తే పదును మెట్టద్ది. ఇవన్నీ తీయద్దు. ఇగో మనం ఇక్కడ వరకే తీసాం. ఇక ఇది అంతా ఉంది మళ్ళీ తీయడానికి. ఇంక ఇది ఉంది కుమారి. ఇక్కడ ఈ బోధి కొంచెం ఎక్కువ ఉంది, గడ్డి ఎక్కువ ఉంది. ఇక ఈ బోధి నువ్వు తీస్తున్న బోధి ఇది మామూలు గడ్డి తీసేద్దాం. తర్వాత అక్కడ నుంచి బాగా అంటే ఎక్కువ గడ్డి లేదు. మొక్క మాత్రం గొప్ప తవ్విస్తే సరిపోద్ది. సరేనా? ఎందుకంటే మిరప మొక్కలు మనం హైలైట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బాగా బేలగా ఉంది. కొన్ని మొక్కలు ఇగో ఈ మొక్కలాగా ఉంటే సరిపోను. కొన్ని బేలగా ఇగో చూడు, ఇంకా కిందికి పువ్వులు వచ్చాయిలే. ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇగోండి ఇక్కడ వరకు తవ్వాము ఇవన్నీ. ఇంకా ఇదైతే ఉంది, ఇంకా తవ్వుతున్నాము. వదినా ఇగో మొక్క మొదట చిక్కుడు పాదు ఒడిసాం మనం. ఇది చిక్కుడు చెట్టు, చిక్కుడు అంటారు దీన్ని. ఇగో ఇవి ఉన్నాయి, జాగ్రత్త తవ్వివద్దు. ఇగోండి ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే మనం అయితే తవ్వాము. ఇగోండి సగం కూడా తవ్వలేదు. ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఇగో ఇక్కడ నుంచి ఇగో ఈ బోధి నుంచి అయితే మనము తవ్వగలిగాము. ఇగోండి మొక్క దగ్గరే తవ్వించాం కాబట్టి ఇవంతా మంచిగా త్వరగా అయింది. లేకపోతే చాలా టైం పడుతుంది. ఇగో ఓన్లీ మొక్క దగ్గరే ఒక గడ్డి అంటూ అక్కడ గడ్డి అక్కడ ఉండిపోయింది. ఈ మొక్క దగ్గర దీపలాగా తవ్వడం అయితే జరిగింది. ఇక ఇదంతా ఉంది. ఇక ఇక్కడ నుంచి ఇక కుమారుని మా వదిని నేను కూడా తవ్వాను. ఇక ఇక్కడ వరకు అయితే తవ్వాము. ఉన్నదైతే అది ఉంది. మధ్యాహ్నం అయితే అవుతుందో అవదో ఇంకా మళ్ళీ, అందుకనే ఈరోజైతే రాము, రేపేని. ఇంక ఈ టైం అయిపోయింది. ఇప్పుడు ఇంచుమించు 4 అయిపోయింది, 3:30 అయిపోయింది. మరి ఇప్పుడు మరి తవ్వమండి వదినా. మరి ఇంకెందుకు వంగుంటావు, పదా వెళ్ళిపోదాం మరి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.